ఈ రోజు ఎపిసోడ్లో గౌతమ్ మళ్ళీ ఫోటో చూసుకుని ఏడుస్తూ ఉంటాడు. నేను నీ పట్ల చాలా తప్పు చేశాను, దానికే నాకిలాగ జరిగింది. నేను బ్రతికుండంగానే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవడం నేను భరించలేకపోతున్నాను. మళ్ళీ నేను చేసిన తప్పుల్ని క్షమించి మళ్ళీ నా దగ్గరికి రాలేవా? కనీసం పాప ముఖం చూసైనా రాలేవా అని ఏడుస్తూ ఉంటే గౌతమ్ వాళ్ళమ్మ తనని చూసి తను కూడా బాధపడుతుంది. ఇక గౌతమ్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇన్ని రోజులుగా తన చుట్టూ తిరిగి తను ఎంత నచ్చ చెప్పినా కూడా తను ఆరాధ్యానే అంటుంది, కానీ మళ్ళీ అని ఒప్పుకోవడం లేదు. కనీసం నీ కూతురు ముఖం చూసైనా రావచ్చు కదా, అయినా ఈ పెళ్లి ఆపడానికి నీకు ఒక్కరోజే ఉంది గౌతమ్, ఏం చేయాలనుకుంటున్నావు అని వాళ్ళ అమ్మ అడగడంతో గౌతమ్ మళ్ళీ తీసుకున్న పెళ్లి ఫోటోలు, పెళ్లి పత్రిక, తర్వాత తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హాస్పిటల్లో చెకప్ చేసుకున్నటువంటి స్లిప్పులు, స్కానింగ్ రిపోర్ట్స్ అవన్నీ వాళ్ళమ్మకు చూపిస్తాడు. ఇవే ఇప్పుడు నాకున్న ఆధారాలు, వీటిని తీసుకెళ్లి పెళ్లి జరగనీయకుండా చేస్తాను. ఈ ఆధారాలతో తను ఆరాధ్య కాదు మళ్ళీ అని నిరూపించి తనని తీసుకువస్తానని చెప్తాడు. మాలిని నిద్రపోతూ ఉంటే గబక్కని మెలకు వచ్చి పాప గుర్తొచ్చి గబగబా ఉయ్యాల దగ్గరకు వచ్చి చూస్తుంది. ఉయ్యాల ఖాళీగా ఉండడంతో ఇక వాళ్ళ అమ్మని పిలుస్తుంది. వాళ్ళ అమ్మ వచ్చేటప్పటికి పాప ఏది అని అడుగుతుంది. ఆ మళ్ళీ నీకు పాపని ఇచ్చినట్టు ఇచ్చి నిన్ను మాయ చేసింది, తర్వాత నీ కళ్ళు గప్పి పాపని తీసుకెళ్లి గౌతమ్కి ఇచ్చేసింది. ఇదంతా నీ కళ్ళ ముందే జరిగిందమ్మా. కాకపోతే అప్పుడు నీ ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల నువ్వు ఏమి చేయలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. అన్ని తెలిసి కూడా నేను కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఎందుకంటే అప్పుడు నీ ఆరోగ్యమే నాకు ముఖ్యం అనిపించింది అని చెప్తుంది. నా చెల్లి అలా చేయదు. నేను వెంటనే వెళ్లి మల్లితో మాట్లాడి పాపని తీసుకొస్తానని మాలిని వెళ్లబోతూ ఉంటే వాళ్ళ అమ్మ ఆపుతుంది. రేపు మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది, రేపు నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్తాను, అప్పుడు మాట్లాడు అని చెప్తుంది. ఇక వసుంధర అయితే మనసులో ఇలా అనుకుంటుంది, బాగా డబ్బున్న వాడిని చూసి పెళ్లి చేసుకుని సుఖపడిపోదామని అనుకుంటున్నావా? మళ్ళీ నిన్నంత తేలిగ్గా నేనెక్కడ సుఖపడనిస్తాను, అసలు నీ పెళ్లి జరిగితే కదా అని తను అనుకుంటుంది. సందేశ్ గౌతమ్ గురించి ఆలోచిస్తూ, గౌతమ్ ఈ పెళ్లికొస్తే వాడి కళ్ళ ముందే నేను ఆరాధ్యకి తాళి కడితే వాడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి అనుకున్నాను, కానీ వాడు రాకపోవడమే మంచిది, వస్తే పెళ్లి జరగకుండా అడ్డుకుంటాడేమో, వాణ్ణి రానీయకుండా చెయ్యాలి అనుకుంటాడు. ఒక పక్క ఆరాధ్యకి, మరొక పక్క సందేశ్కి ముత్తైదువులందరూ నలుగు పెట్టి పసుపు పూస్తూ ఉంటారు. తర్వాత ఇద్దరికి మంగళ స్నానాలు చేయిస్తూ ఉంటారు. సందేశ్ వాళ్ళమ్మ, వాళ్ళ వదిన, వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే భానుమతి మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది, ఆరాధ్య, నిన్ను ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా పంపించేయడానికి నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. నువ్వు ఆరాధ్యవి కాదు మల్లివి అని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలన్నీ సేకరించి రెడీగా పెట్టి ఉంచాను. ఇద్దరు మానవ బాంబుల్ని కూడా తయారు చేశాను. వాళ్ళు రావడమే తడువు. నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా సంతోషం వేస్తుంది అని తను అనుకుంటూ ఉంటుంది. వసుంధర రెడీ అయిపోయి మాలినిని పిలుస్తుంది. మాలిని తొందరగా రా, ముహూర్తానికి టైం అవుతుంది అనేటప్పటికి ఇక అందరూ వస్తారు. మాలిని వాళ్ళ నాన్న, భర్త కూడా అందరూ అక్కడి హాల్లోకి వచ్చేస్తారు. భర్తని, బంగారం లాంటి బిడ్డని వదిలేసి డబ్బున్న వాడిని చూసి ఆ మళ్ళీ పెళ్లి చేసుకోబోతుంది. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, కానీ మీరందరూ మల్లిని వెనకేసుకొచ్చి చాలా తప్పు చేశారని వసుంధర అంటూ ఉంటే, ఈ పెళ్లిగాన జరిగిందంటే తను ఆరాధ్య అని మనం అర్థం చేసుకోవాలి అని మళ్ళీ వాళ్ళ నాన్న అనడంతో ఇక వసుంధర అయితే ఇప్పటికైనా దాన్ని వెనకేసుకుని రావడం ఆపండి అని తనంటుంది. మాలిని భర్త కూడా, అదేంటి అత్తయ్య గారు అలాగంటారు, తెలియని వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది, కానీ మల్లి గురించి బాగా తెలిసిన మనం కూడా అలా మాట్లాడడం ఏంటి అని అంటూ ఉంటాడు. సందేశ్ గౌతమ్ని పెళ్లికి రానికుండా ఆపడానికి రౌడీలకి ఫోన్ చేస్తాడు. ఇక వాళ్ళైతే, రే సందేశ్ సార్ ఫోన్ చేస్తున్నాడు రా, మనతో ఏదన్నా పని పడిందేమో, తను ఫారిన్ నుంచి వచ్చేసినట్టున్నాడు, అందుకే మనకు ఫోన్ చేస్తున్నాడని లిఫ్ట్ చేస్తారు. ఇక సందేశ్ చెప్తూ ఉంటాడు, నేను ఒక ఫోటో పంపిస్తాను, వాడికి కాళ్ళు చేతులు విరగ్గొట్టండి, కానీ అవసరం అనుకుంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడొద్దని గౌతమ్ ఫోటోని వాళ్ళకి షేర్ చేస్తాడు. ఇక వాళ్ళు బయలుదేరి గౌతమ్ కోసం ఎతుకుతూ వస్తూ ఉంటారు. మరొక పక్క సందేశ్ పెళ్లి బట్టల్లో రెడీ అయిపోయి పీటల మీదకి వచ్చి కూర్చుంటాడు. ఇక ఆరాధ్య కూడా పెళ్లి బట్టలు వేసుకుని తను కూడా వచ్చి పీటల మీద కూర్చుంటుంది. మరొక పక్క గౌతమ్ తన వద్ద ఉన్న ఆధారాలన్నీ తీసుకుని తర్వాత పాపను కూడా తన వెనక తగిలించుకుని ఇక పెళ్లి మండపానికి బయలుదేరి వస్తూ ఉంటే రౌడీలు గౌతమ్ని గుర్తుపట్టి
గౌతమ్ నైతే కొడుతూ ఉంటారు. పెళ్లి తంతు మొదలవుతుంది. ఇక గౌతమ్ సమయానికి వచ్చి పెళ్లిని ఆపగలడా? వసుంధర, మాలినీలు సమయానికి పెళ్లి మండపానికి చేరుకోగలరా?